వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఒక్క పోస్టుకు 715 మంది, గ్రూప్ 1కు 4.3 లక్షల దరఖాస్తులు. 7 దశల్లో లోక్సభ ఎన్నికలు. రాష్ట్రంలో పోలింగ్ మే 13, జూన్ 4న కౌంటింగ్. షెడ్యూల్ను విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు. అవినీతి పరులకు శిక్ష తప్పదు. అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నదమ్ములు. ప్రధాని మోడీ, రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూటీ చేసింది, కాంగ్రెస్ కూడా అదే చేస్తున్నది. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్. ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి. కాంగ్రెస్ను దొంగ దెబ్బ తీయడానికి కుట్రలు చేస్తున్నాయి సీఎం. దేశంలో మొత్తం ఓటర్లు 97.8 కోట్లు. ఏప్రిల్ 14 వరకు ఓటర్ నమోదుకు అవకాశం. ఎంపీ ఎలక్షన్లతో పాటే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక. 7 విడతలు, 44 రోజులు. దేశంలో రెండో సుదీర్ఘ ఎన్నికలు. షెడ్యూల్ నుంచి కౌంటింగ్ దాకా 82 రోజులు. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ 4 నెలలు జరిగినాయి. 1980లో అత్యల్పంగా 4 రోజుల్లోనే ముగిసిన ఎన్నికలు. కాంగ్రెస్లోకి ఎంపీ పసునూరి. ఉద్యమంతో సంబంధం లేని కడియం కావ్యకు కేసీఆర్ ఎంపీ టికెట్లు ఇచ్చారని మండిపాటు. కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్లో 6.67 కోట్లు పట్టివేత. బీఆర్ఎస్ పార్టీ ఫండ్గా అనుమానాలు. ఈడీ కస్టడీకి కవిత. ఈ నెల 23 వరకు అప్పగించిన సిబిఐ స్పెషల్ కోర్టు. రోజు సాయంత్రంకు కుటుంబ సభ్యులను కలిసేందుకు గంట పర్మిషన్. 3 గంటల పాటు వాదనలు. ఇది అక్రమ అరెస్ట్. కవిత లాయర్. బీఆర్ఎస్లోకి ఆర్ఎస్పీ, బీఎస్పీకి రాజీనామా. కేసీఆర్ భేటీతో రేపు పార్టీలో చేరే ఛాన్స్. ఒక్క పోస్టుకు 715 మంది, గ్రూప్ 1కు 4.3 లక్షల దరఖాస్తులు. గ్రూప్ 1కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియడంతో 4.3 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు ఏకంగా 715 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గ్రూప్ 1 అప్లికేషన్లలో ఎడిట్ ఆప్షన్ కు అవకాశం కల్పించారు. ఈ నెల 23 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్పీఎస్సీ 563 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ ను అక్టోబర్ 21న నిర్వహించనున్నారు. ఫేజ్ పోలింగ్ తేదీ. పార్లమెంట్ స్థానాలు. ఫేజ్ 1 ఏప్రిల్ 19 102, ఫేజ్ 2 ఏప్రిల్ 26 89, ఫేజ్ 3 మే 7 94, ఫేజ్ 4 మే 13 96, ఫేజ్ 5 మే 20 49, ఫేజ్ 6 మే 25 57, ఫేజ్ 7 జూన్ 1 57. 7 దశల్లో లోక్సభ ఎన్నికలు. రాష్ట్రంలో పోలింగ్ మే 13, జూన్ 4న కౌంటింగ్. షెడ్యూల్ ను విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్. ఏపీ సహా 4 రాష్ట్రాల్లో లోక్సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు. షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటేయొచ్చు. ఫేక్ న్యూస్ వ్యాప్తి. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. ప్రచారానికి పిల్లలను వాడుకోవద్దని హెచ్చరిక. ఈవీఎంలు 100% సేఫ్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు 100% సురక్షితమని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఈవీఎంల పనితీరుపై కోర్టులకు అనేక ఫిర్యాదులు అందాయి. కోర్టులు దాదాపుగా 40 సార్లు ఈ అంశంపై విచారణ జరిపాయి. ప్రతిసారి అన్ని అభియోగాలను తోసిపుచ్చాయి అని ఆయన తెలిపారు. ఈవీఎంలను ఎవరూ ట్యాంపర్ చేయలేరని, అవి ఫుల్ ప్రూఫ్ గా ఉన్నాయని కోర్టులు పదే పదే తేల్చి చెప్పాయన్నారు. నేటి రోజుల్లో సాధారణ వ్యక్తులే ఎక్స్పర్ట్లుగా మాట్లాడుతున్నారని, ఈవీఎంలను మార్చి ఎన్నికల ఫలితాలను తారుమారు చేయొచ్చని ఆరోపిస్తున్నారని ఆయన తప్పుపట్టారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. దేశంలో మొత్తం ఓటర్లు 97.8 కోట్లు. ఏప్రిల్ 14 వరకు ఓటర్ నమోదుకు అవకాశం. ఎంపీ ఎలక్షన్లతో పాటే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక. 7 విడతలు, 44 రోజులు. దేశంలో రెండో సుదీర్ఘ ఎన్నికలు. షెడ్యూల్ నుంచి కౌంటింగ్ దాకా 82 రోజులు. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 4 నెలలు జరిగినాయి. 1980లో అత్యల్పంగా 4 రోజుల్లోనే ముగిసిన ఎన్నికలు. అవినీతి పరులకు శిక్ష తప్పదు. అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నదమ్ములు. ప్రధాని మోదీ, రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూటీ చేసింది, కాంగ్రెస్ కూడా అదే చేస్తున్నది. రాజ్యాంగాన్ని మార్చేయాలని కేసీఆర్ అనడం అంబేద్కర్ ను అవమానించడమే. 400 ఎంపీ సీట్లను బీజేపీ పక్కాగా గెలుస్తుంది. బతికినన్ని రోజులు దేశం కోసమే పనిచేస్తానని వెల్లడి. నాగర్ కర్నూలులో బీజేపీ విజయ సంకల్ప సభ. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్. ఎంపీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయి. కాంగ్రెస్ ను దొంగదెబ్బ తీయడానికి కుట్రలు చేస్తున్నాయి సీఎం. కవిత అరెస్ట్ ను మేము తప్పు పట్టడం లేదు, కానీ ఇన్నేళ్లు సీరియల్ లాగా నడిపి ఎన్నికల షెడ్యూల్ కు ముందు రోజే అరెస్టు చేసుడేంది? బిడ్డ అరెస్ట్ అయినా కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? అరెస్టు గురించి తెలిసినా రోడ్ షోలో మోదీ ఎందుకు స్పందించలే? మోదీ కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం ఏంది? ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే బీఆర్ఎస్ పక్కన ముగ్గురు కూడా మిగలరని హెచ్చరిక. కాంగ్రెస్ లో
రంగంలోకి ఎంపీ పస్నూరి, ఉద్యమంతో సంబంధం లేని కడియం కావ్యకు కేసీఆర్ ఎంపీ టికెట్ ఇచ్చారని మండిపాటు. వరంగల్లో పార్టీని ఎర్రబెల్లి కడియం భ్రష్టు పట్టించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన అందిస్తున్నదని వ్యాఖ్య. కరీంనగర్ ప్రతిమ మల్టీప్లెక్స్ లో 6.67 కోట్లు పట్టివేత, బీఆర్ఎస్ పార్టీ ఫండ్ గా అనుమానాలు. ఎంపీ అభ్యర్థి వినోద్ ఎన్నికల ఖర్చు కోసం తరలించారనే ఆరోపణలు. రంగంలోకి ఐటీ అధికారులు, మల్టీప్లెక్స్ మేనేజర్ సిబ్బంది విచారణ. ఈడీ కస్టడీకి కవిత ఈ నెల 23 వరకు అప్పగించిన సిబిఐ స్పెషల్ కోర్టు. రోజు సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసేందుకు గంట పర్మిషన్. 3 గంటల పాటు వాదనలు. ఇది అక్రమ అరెస్ట్. కవిత లాయర్. లిక్కర్ స్కామ్ లో కవితనే కీలకం. చట్ట ప్రకారమే అరెస్ట్. ఈడీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని సిబిఐ స్పెషల్ కోర్టు ఈ నెల 23 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగించింది. తిరిగి 23న మధ్యాహ్నం 12 గంటలకు కవితను తమ ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ప్రతిరోజు సాయంత్రం 1 గంట పాటు కవిత తన కుటుంబ సభ్యులు, లాయర్లను కలిసేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు జడ్జి ఎంకే నాగ్పాల్ ఆదేశాలు జారీ చేశారు. కవితను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొచ్చిన ఈడీ శుక్రవారం రాత్రి ఆమెను ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ లోని హెడ్ ఆఫీస్ లో ఉంచింది. బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్పీ, బీఎస్పీకి రాజీనామా, కేసీఆర్ తో భేటీ. రేపు పార్టీలో చేరే ఛాన్స్. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుపై బీజేపీ కుట్ర చేసింది. ఆర్ఎస్పీ పొత్తు రద్దు చేసుకోవాలని హైకమాండ్ నన్ను ఆదేశించింది. మాట తప్పలేకనే పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటన.